యాంకర్ రవి ప్రజెంట్ బుల్లితెర మీద ఉన్నటువంటి మేల్ యాంకర్స్లో ఖచ్చితంగా ముందు వరుసలో ఉండే పేరు ఈయనది. మరి ఈయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు కొన్ని షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది ఒక లేడీ యాంకర్ పైన. ఒక లేడీ యాంకర్ నా ఎదుగుదలని ఓర్వలేక, నా ఎదుగుదలని చూడలేక నా మీద చాతబడి చేయించింది అనే విధంగా ఆయన చెప్పాడు. కాకపోతే మరి ఆ లేడీ యాంకర్ ఎవరు అని తెలుసుకోవాలని చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి తను ఎవరు? ముఖ్యంగా యాంకర్ రవి తన కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎంత మంచి షోస్ చేసి అందరిలో కూడా ఒక చోటు సంపాదించుకున్నాడు. ప్రజెంట్ మన బుల్లితెరని ఏలుతున్నటువంటి యాంకర్లలో ప్రదీప్ కావచ్చు, ఇటు సుధీర్ కావచ్చు అండ్ యాంకర్ రవి, వీళ్ళ పేర్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అది ఏ షో అయినా కావచ్చు, ఆఫ్లైన్గా అంటే లైవ్ షో అయినా కావచ్చు, లేకపోతే టీవీలో వచ్చే షో అయినా కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురులో ఎవరు డెఫినెట్లీ ఉంటారు. సో అందులో ముఖ్యంగా రవి తను వేసే పంచులు కావచ్చు, ఒక స్పాంటినిటీ కావచ్చు, లేకపోతే ఆయన మాట్లాడే కంటిన్యూస్గా మాట్లాడే విధానం కావచ్చు, అందరినీ కూడా స్పెషల్గా ఆకట్టుకుంటూ ఉంటుంది. సో అప్పట్లో అంటే మనకు పటాస్ షో ద్వారా శ్రీముఖి అండ్ రవి ఇద్దరు కూడా చేసినటువంటి అల్లరి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక అంటే కుదిరినటువంటి ఆ సంభాషణ కావచ్చు, చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా అప్పటి నుంచి వాళ్ళిద్దరి కెరీర్లో వెనక్కి చూసుకునేటువంటి సందర్భాలు కూడా రాలేదు. ముఖ్యంగా యాంకర్ రవికి ఎప్పుడు పేరు వచ్చిందంటే లాస్య రవి ఇద్దరు కూడా ఒక టీవీ షోస్లో వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఒక సంభాషణ అల్లరి కావచ్చు అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. అంటే శ్రీముఖి రవి ఓకే, బట్ లాస్య రవి అంటే అప్పట్లో ఒక ట్రెండింగ్ కాంబినేషన్ అనమాట. ఏ షోకైనా కూడా వీళ్ళిద్దరు ఉండాల్సిందే అనే విధంగా అప్పట్లో ఉండేది. సో ఆ తర్వాత ఇంకా మంచి ఫేమ్ రావడం, తర్వాత ఇంకా పెద్ద పెద్ద షోస్ రావడం, ఇంకా ఇప్పుడు డెఫినెట్లీ మన టాలీవుడ్లోనే మొత్తంగా ప్రముఖ యాంకర్ ఎవరంటే ముందుగా ఖచ్చితంగా రవి పేరు అయితే వినిపిస్తుంది. అయితే అలాంటి వ్యక్తి అప్పట్లో కొంచెం డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. ఎందుకు అయింది, ఎందుకు వెనక్కి తగ్గాడు, షోస్లో కూడా ఎందుకు కనిపించట్లేదు, ఎక్కడ చూసినా కూడా ప్రదీపే కనిపిస్తున్నాడు ఏంటి అని కూడా చాలామంది కొంచెం అంటే డౌట్గా చాలామంది టెన్షన్ పడ్డారనమాట. రవికి ఏమైందని చెప్పేసి, కంప్లీట్గా మానేశాడని చెప్పేసి. అయితే దానికి రీజన్ ఏంటో రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో రవి గారు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ గ్యాంగ్లోనే ఒక లేడీ యాంకర్ తన ఎదుగుదలని కానీ, తనకు వస్తున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ని కానీ, క్రేజ్ని కానీ చూడలేక, ఓర్వలేక ఎవరో చాతబడి చేయించారో. తను ఎవరో కూడా నాకు తెలుసు, ఇప్పుడు చాలా ఫేమ్లో ఉన్నటువంటి ఒక పండితుడు ద్వారా ఆ ఒక చాతబడి చేయించింది అనే విధంగా చెప్పారు. కాకపోతే ఆ లేడీ యాంకర్ ఎవరు, తన పేరుని మాత్రం తను మెన్షన్ చేయలేదు. అండ్ ఇలాంటివి ఏవి కూడా నేను నమ్మను, కాకపోతే నాకు జరిగేంత వరకు కూడా నేను నమ్మలేకపోయాను, స్టిల్ ఇప్పటికి కూడా నేను దాన్ని నమ్మలేకపోతున్నాను, అసలు ఆ వ్యక్తేనా ఈ విధంగా నా మీద చేయించింది అనే విధంగా తను చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మన ఓన్ టాలెంట్ మనకుంటే, మన మీద నమ్మకం మనకుంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, ఇలాంటివైనా సాధిస్తాము. ఇలాంటి ఎంతమంది అడ్డుపులలు వేసినా కూడా దానివల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దాన్ని కూడా తట్టుకొని మనం ముందుకెళ్ళగలిగితే మన లైఫ్లో ఖచ్చితంగా మన గోల్స్ని మనం రీచ్ అవుతామని చెప్పేసి రవి గారు చెప్పడం జరిగింది.